మన టాలీవుడ్ లో నెక్స్ట్ 1000 క్రోర్స్ క్రాస్ కలెక్ట్ చేసే హీరో ఎవరు? ఆ ఛాన్స్ ఏ హీరోకు ఉంది? హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. బాహుబలి, పుష్ప, కల్కి లాంటి సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి మన టాలీవుడ్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేశాక 1000 క్రోర్స్ క్రాస్ కలెక్ట్ చేయడం అనేది నార్మల్ మ్యాటర్ అయిపోయింది. అలాగని అన్ని సినిమాలు ఆడేస్తాయంటే అంత సీన్ లేదు. కంటెంట్ ఉండాలి. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కాంటెంట్ లైక్ టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూస్ ఆడియన్స్ కి సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేయాలి. అప్పుడే 1000 క్రోర్స్ కలెక్ట్ చేయగలం. ప్రెసెంట్ మన టాలీవుడ్ లో నలుగురు హీరోలకు మాత్రమే 1000 క్రోర్స్ సినిమా ఉంది. మిగతా వాళ్ళు స్టిల్ స్ట్రగ్లింగ్ అవుతున్నారు ఆ ఫీట్ ని చూస్ చేయడానికి. ప్రెసెంట్ మన టాలీవుడ్ లో నెక్స్ట్ 1000 క్రోర్స్ క్లబ్ లో చేరే హీరోలు ఎవరంటే టాప్ 5 ప్లేస్ లో ఉంది రామ్ చరణ్. రామ్ చరణ్ కి 1000 క్రోర్స్ సినిమా ఒకటి ఉంది, అదే త్రిబుల్ ఆర్. కానీ క్రెడిట్ లో సగం ఎన్టీఆర్ అండ్ రాజమౌళి గారికి షేర్ ఉంది. నెక్స్ట్ శంకర్ గారి గేమ్ చేంజర్ సినిమాతో ఆ స్ట్రీక్ మెయింటైన్ చేస్తాడని అనుకున్నారు అందరూ. బట్ అది పెద్ద రాడ్ అయింది. ఇప్పుడు బుచ్చిబాబుతో పెద్ద సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఒక సినిమా. ఈ రెండు సినిమాలతో ఖచ్చితంగా ఒక 1000 క్రోర్స్ సినిమాని కొట్టేస్తాడు. నెక్స్ట్ టాప్ 4 లో ఉంది ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ తర్వాత దేవరా సినిమాతో 1000 క్రోర్స్ క్రాస్ ని కొట్టేస్తాడని అనుకుంటే జస్ట్ 500 క్రోర్స్ దగ్గర ఆగిపోయాడు. అండ్ ప్రెసెంట్ హృతిక్ రోషన్ తో వాట్ 2 సినిమా చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా. ఎన్టీఆర్ కి 2 సినిమాలతో 1000 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ ఈ 2 సినిమాలకి మంచి హైప్ ఉంది. నెక్స్ట్ టాప్ 3 లో ఉంది మహేష్ బాబు. మహేష్ ఇప్పటిదాకా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. బట్ అక్కడ ఉంది రాజమౌళి గారు కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పాన్ ఇండియా రేంజ్ లో కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి 1000 క్రోర్స్ కలెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ. మేబీ ఫస్ట్ 3-4 డేస్ లోనే కలెక్ట్ చేసేస్తుందేమో. నెక్స్ట్ టాప్ 2 లో ఉంది అల్లు అర్జున్. బన్నీకి ఆల్రెడీ 1800 క్రోర్స్ కలెక్ట్ చేసిన పుష్ప 2 సినిమా ఉంది. నెక్స్ట్ అట్లీతో ఒక స్కైఫై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈజీగా 2000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉంది. అదొక మైథాలజీ సినిమా, అది కూడా భారీగానే ఉంటది. నెక్స్ట్ టాప్ 1 లో ఉంది ప్రభాస్. డార్లింగ్ కి 2,000 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఒకటి బాహుబలి 2 అండ్ ఇంకోటి కల్కి. నెక్స్ట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఇది పక్కా 1000 కోట్ల బొమ్మే, ఇందులో నో డౌట్. అండ్ నెక్స్ట్ ఫౌజీ సినిమా అండ్ సలార్ 2 ఇవి కూడా ఖచ్చితంగా 1000 కోట్ల క్రాస్ ని కలెక్ట్ చేస్తాయి. మేబీ రాజాసాబ్ క్లిక్ అయితే ఛాన్స్ ఉంది. కానీ ఎవరికి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ 1000 కోట్లు క్రాస్ కలెక్ట్ చేసే స్టామినా ఈ హీరోలకు మాత్రం ఉంది. మిగతా హీరోలు హిట్స్ ఇచ్చినా వీళ్ళు పుల్ చేసే అంత రెవెన్యూ వాళ్ళు పుల్ చేయలేరు. మీరు ఏ హీరో ఏ సినిమాతో 1000 క్రోర్స్ క్రాస్ ని కలెక్ట్ చేయగలడని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బై.